స్థలంలో వారు ఉంటుండగా దేవా వారి యొక్క మొరను మీరు ఆలకించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అలనాడు తండ్రి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క మూర్ఖులు మీరు విన్నారు తండ్రి. అదే రీతిగా తండ్రి మీ కొరకు హింసింపబడుతున్నటువంటి బిడ్డల యొక్క మూర్ఖులు మీరు వినమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ యొక్క కష్టాల నుండి కన్నీటిలో నుండి దేవా మీరు విడుదలను మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి బిడ్డ తండ్రి మరి ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యము మీరు అనుగ్రహించగలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎక్కడైతే తండ్రి మీ కొరకు హింసింపబడుతుంటున్నారో తండ్రి బిడ్డలు వారి పట్ల మీ యొక్క దయను మీరు చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ యొక్క కృపను తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచండి దేవా. మరి నన్ను నమ్మినటువంటి బిడ్డలను ఎన్నిటికీ చేయి విడువలని మీరు వాగ్దానం చేశారు దేవా. నమ్మకమైనటువంటి దేవా మీకు స్తోత్రాలు. వాగ్దానం చేసినటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని దేవా నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తుంటున్నాం. వారి మనసును మరియు రూపాంతరం చెందినట్లుగా దేవా అధికారంలో మీరు క్రియ జరిగించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎలాంటి విభేదములు లేకుండా, ఎలాంటి కక్షలు లేకుండా దేవా, ఎలాంటి కలహములు లేకుండా దేవా మీ యొక్క పనిని దేవా సమర్థవంతంగా జరిగించేటువంటి బాధ్యత బిడ్డలకు మీరు దయచేయగలని, మీ యొక్క సువార్తను ప్రకటించేటువంటి ధన్యత దేవా బిడ్డలకు మీరు దయచేయగలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అక్కడ దేశాల్లో జరుగుతున్నటువంటి ప్రతి హింసను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అధికారులలో మీరు మాట్లాడండి దేవా, క్రియ జరిగించండి. మరి మీరు మాత్రమే సమస్తము చేయగలిగినటువంటి దేవుడుగా మీరు ఉంటున్నారు. మీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏదైతే తండ్రి మరి అదే యొక్క ప్రాంతంలో శాంతి సమాధానాన్ని సమృద్ధిగా నింపి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ సాయంకాల దీవెనలతో దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.